ఆ సినిమా అయిన తర్వాత భూకైలాస్లో కూడా భూకైలాస్లో ఆయన రావణాసురుడు. నేను అనుకుంటున్నా బాలే, నేను చిన్నగా ఉండేదాన్ని, బక్కగా ఎంత ఉండేదాన్ని. ఇది ఏదో సాగర్, ఘంటసాల రామ్ సాగర్ అనే అబ్బాయి రాముడు. పట్టాభిషేకం దగ్గర నుంచి అరణ్యవాసం వరకు మొత్తం బ్యాలే అనమాట. నేను అనుకుంటున్నాను ఎన్టీ రామారావు వస్తారు, నన్ను సీతని తీసుకెళ్ళిపోతాడు కదా అని చూస్తే ఎవరో ఒకటి గడ్డం వేసుకొని వచ్చేసాడు. బ్యాలే కదా అది. అలాగా భూకైలాస్ అయింది. అటు ఇటు కాకుండా ఉన్నానని ఒక 2-3-4 years. 18th year మా ఫాదరు వాణి స్టూడియోలో ఇంజనీర్గా ఉండేవారు. అప్పుడు మా నాన్నకి విన్సెంట్ గారు ఫ్రెండ్. ఆయన ఏమన్నాడు, మీ అమ్మాయి సినిమాలు కంటిన్యూ చేస్తారా ఏంటి అని అడిగి, అంటే నన్ను అడిగారు మా నాన్నగారు. చేస్తాను, నాకు ఇష్టం అన్నాను. అంటే అప్పుడు విన్సెంట్ గారు నన్ను పిలిపిస్తే ఫస్ట్ పిక్చరు మలయాళం, భార్గవి నిలయం, 100 days ఆడింది నాకు. అది అయిపోయిన తర్వాత మన వాహిని వాళ్ళు నాన్నకు చెప్పారు, ఇలాగ రషెస్ చూసాం మేము, అక్కడే వాహినిలో కదా, అమ్మాయి చాలా బాగుంది. అంటే అదేం పిక్చర్ అంటే గోస్ట్ పిక్చరు. హీరోయిన్ చచ్చిపోతుంది, తర్వాత గోస్ట్ అయిపోతుంది. అంటే నా ఐస్ మీద ఎక్కువ ఫోకస్ తీసి సాంగ్ అంతా తీసేవాళ్ళు, పాట అంతా కళ్ళ మీదనే తీసేవాళ్ళు ఎక్కువగా. మలయాళం. అవును. అది చూసి అమ్మాయి చాలా బాగుంది, మేము రషెస్ చూసాము, మీరు మా పిక్చర్లో యాక్ట్ చేయని అలా అంటే, సరే అంటే ఏంటంటే రంగులు రాట్నం. అక్కడి నుంచి మొదలైంది. నాకు బ్యానర్స్ అన్ని మంచి బ్యానర్స్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ నా లక్ అనమాట. ఈ క్రమంలో మీ చదువు పోయింది కంప్లీట్ 10th లో వెళ్ళిపోయింది. అండ్ మామూలుగా మరి మీ ఫోకస్ అంతా అప్పుడు ఈ సినిమాకి మధ్య నెక్స్ట్ సినిమా చేద్దాం అన్న దాని మీద ఉండేదా? ట్రై చేస్తూ లేక చూసుకుందాన్ని డాన్స్ ప్రోగ్రామ్ చేసేదాన్ని. డాన్స్ ప్రోగ్రామ్స్ వాడి మహాల్లో పెద్ద ఫస్ట్ ఎలగేటం జరిగింది, దానికి ఎన్టీ రామారావు గారు వచ్చారు. అలాగా సినిమా గ్యాప్ ఉన్నప్పుడు అంతా డాన్స్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మా అమ్మగారు ఊరు నర్సరావుపేటలో అప్పుడు పండగ మంచం రిలీజ్ అయింది. వాళ్ళు కాలేజీ కడుతున్నారు అని అంటే ప్రోగ్రామ్ చేశాను నేను. 3 hours ప్రోగ్రామ్ చేసి వచ్చిన కలెక్షన్ వాళ్ళకి కాలేజీ కట్టడానికి అప్పుడే ఇచ్చేసాను. ఇక రంగుల రాట్నం షూటింగ్ అప్పుడు చంద్రమోహన్కి అది ఫస్ట్ పిక్చరు, నాకు ఫస్ట్ పిక్చరు. అట్లా ఆ సినిమా నాకు 100 రోజులు ఆడింది. నంది అవార్డు కూడా వచ్చింది. విజయ వాళ్ళు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, మా పిక్చర్లో యాక్ట్ చేయాలమ్మా నువ్వు అంటే, సరే నాకు అలా వచ్చేసినాయి పిక్చర్స్. అంటే ఏంటంటే షావుకార్ జానకి గారు యాక్ట్ చేశారు, షావుకార్ అనే పిక్చర్. అది తమిళ్లో ఎంగవీటి పెండ్ అని తీశారు. అవును, ఎంగవీటి పెండ్ కోసం మీరు ఎంగవీటి పెండ్ అన్నారు. రంగుల రాట్నం తర్వాత ఎంగవీటి పెండ్ యాక్ట్ చేశాను. ఇక అలాగా ఇక తిరిగి చూడలేదు ఆర్టిస్ట్ గా. పడమాపాశమ అనేది కేఎస్ గోపాలకృష్ణ పిక్చర్, అది 1 year ఆడింది. దాంట్లో ఏంటంటే క్యారెక్టరు స్లమ్ గర్ల్ అలేక్ అనేది ఊతపదం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అలేక్ నిర్మల అని పిలవడం మొదలెట్టారు. విజయ వాళ్ళేమో విజయ నిర్మల అని పేరు పెడితే వీళ్ళు వచ్చి అలేక్ నిర్మల అని, తమిళ్లో అంతా ఇప్పుడు అలేక్ నిర్మల అంటే తెలుస్తుంది.